ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. వాగులు వంకలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు మీకు తగినంత సమాచారం అందించడానికి. అయితే మెదక్ నుంచి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలను మున్సురు అల్లుకుంది. అయితే పలు ప్రాంతాల మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న వానలతో ఆయా జిల్లాలోని జలవనరులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి పడుతున్న వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. జోరు వానలకు ఏడుపుల అమ్మవారి దేవాలయానికి నీరు చేరుకుంది. ఇక మెదక్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? జలమయం అయిపోయాయని తెలుస్తుందో, అయితే ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను పూర్తిగా వర్షాలు ముంచెత్తాయని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మెదక్ సమీపంలోని ప్రముఖ దేవాలయమైనటువంటి ఏడుపాయల వనదుర్గమాత దేవాలయం పూర్తిగా జలమయం అవడంతో ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం వద్ద ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భక్తుల రాకపోకలపై కూడా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్తా ఉన్నారు. మరోవైపు పక్కన ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించి కూడా భక్తులు చూసేందుకు వెళ్తుంటారు కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ ను చూసేందుకు కూడా నిలిపివేశారు భక్తులను, అదేవిధంగా సందర్శకులు అని చెప్పవచ్చు. మరోవైపు సదాశివపేటలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మరోవైపు సదాశివపేట శివార్లోని గంగగర్భ కాలువ కూడా పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. ఉధృతంగా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సింగూరు ప్రాజెక్టు కూడా దాదాపుగా 19 టీఎంసీలకు చేరుకుందని చెప్పవచ్చు. సింగూరు ప్రాజెక్ట్ లో మొత్తం 29.9 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్ట్ కాగా ఇప్పటికే 19 టీఎంసీలు చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు సంగారెడ్డిలో కూడా చాలా ప్రాంతాలు రహదారులు చెప్తున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభించకుండా డిఎంహెచ్ఓ ప్రత్యేక చర్యలు చేయాలని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలో చూస్తే 287 ర్యాపిడ్ రిలీఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి. మరోవైపు గ్రామాల్లో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పిఎస్సిలో సంబంధించి సమయాన్ని కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పెంచినట్లుగా జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా మానిటరింగ్ చేశారు, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు కూడా వారిలో పర్యటిస్తా ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. సంగారెడ్డి అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే